అండ్ ఇందరికి హైదరాబాదీ స్టైల్ తహారీ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, 2 ఇలాచీ, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం షాజీరా తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత 4 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్లేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, గరం మసాలాల పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్లేంత వరకు బాగా వేయించుకొని దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ పెరుగు వేసి బాగా కలుపుకొని టమాటాలు మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత మటన్ వేసి బాగా కలుపుతా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బియ్యంకి సరిపడా వాటర్, ఉప్పు వేసుకొని ఎసరు వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీ ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ స్లో ఫ్లేమ్ లో రైస్ బాగా దమ్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని లాస్ట్ లో పైనుంచి ఘీ వేసుకుంటే మటన్ తహారీ రెడీ. ఈ మటన్ తహారీతో పాటు ఒక చిన్న టిప్ చెప్తున్నాను. చిన్నపిల్లలు బిర్యానీలు, తహారీలు చేసినప్పుడు కారంగా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు బిర్యానీ చేసేటప్పుడే ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అదే ఫ్రై అయిన మసాలా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బగారా రైస్ లాగా చేసిస్తే హ్యాపీగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్.